వీడియో చూస్తున్న మీకు నా నమస్కారాలు. మనకి గతంలో సంబంధించి ప్రాక్టీస్ అంటే మీ వివానా పబ్లికేషన్లో విడుదలైన శిశు వికాసము పెడగాలకు సంబంధించిన క్వశ్చన్స్లో 3000 బిట్ బ్యాంకులో దానికి సంబంధించిన ప్రాక్టీస్ 1 ప్రాక్టీస్ 2 సంబంధించి వీడియోస్ ముందున్నాయి, అవి కూడా చూడండి. ఇప్పుడు ప్రాక్టీస్ 3కి సంబంధించి కొన్ని ముఖ్యమైన క్వశ్చన్స్ చెప్తాను, వాటిని కొద్దిగా జాగ్రత్తగా అవగాహన చేసుకోండి. మీకు జరగబోయే ఏపీ టెట్లోను మరియు డిఎస్సిలోను మీకు ఉపయోగకరంగా ఉంటుందని ఆ ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఓకేనా, ఇక్కడ చూడండి, క్వశ్చన్ చూద్దాం. ఓకేనా, ఫస్ట్ క్వశ్చన్ తీసుకుంటే మనకి రాజు అనే విద్యార్థి నైతిక వికాసంలో భాగంగా మనం ఎవరిని బాధ పెట్టకూడదు, మోసం చేయకూడదు. ఇలా చేస్తే దేవుడు మనల్ని శిక్షిస్తాడు అని ఆ పిల్లవాడి రాజు యొక్క ఎథిక్స్ ఉన్నాయి. అయితే అకార్డింగ్ టు కోల్బర్గ్ ప్రకారం, మోరల్ డెవలప్మెంట్స్ ప్రకారం ఇతడు ఏ దశలోనూ ఏ స్థాయిలో ఉన్నాడనే క్వశ్చన్ ఫామ్ అయింది. ఓకేనా, దాన్ని కరెక్ట్గా చూస్ చేసుకుందాం. ఆప్షన్ ఏ, ఇక్కడ 1వ దశ 3వ దశ అని ఇచ్చాం. సెకండ్ ఆప్షన్ 1వ దశ 1వ స్థాయి ఇచ్చాం. 3 4వ దశ 2వ స్థాయి ఇచ్చాం. ఫోర్త్ ఆప్షన్ 5వ దశ 3వ స్థాయి ఇచ్చాం. ఓకేనా, జనరల్గా ఈజీ క్వశ్చనే, దాదాపు మీరు ఆన్సర్ చేయగలరని నేను అనుకుంటున్నాను. ఓకే, చూడండి, పాస్ చేయండి, ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి. 50 సెకండ్స్లో ఆన్సర్ చేసే విధంగానే ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే కంప్యూటర్ బేస్డ్ అసెస్మెంట్ కాబట్టి కొద్దిగా వేగంగానే ఉంటుంది. ఓకే, దానికి సరైన సమాధానం 1వ దశ 1వ స్థాయి. జనరల్గా కోల్బర్గ్ నైతిక వికాసంలో మనకి 3 స్థాయిలు 6 దశలు ఉంటాయి. జనరల్గా ముందు ప్రీవియస్ సంబంధించిన ముందు 2002 2003 ట్రెండింగ్ అప్పుడు ఎలా ఉండేదంటే జనరల్గా స్థాయిలు అడిగేవారు. ఏది పూర్వ సాంప్రదాయ స్థాయి, ఉత్తర సాంప్రదాయ స్థాయి సంబంధించిన క్వశ్చన్స్ మాత్రం అడిగేవాళ్ళు ఎప్పుడు 2000 ఆ గతంలో. తర్వాత ఏం చేశారు, దాన్ని కొద్దిగా ట్రెండ్ మార్చి ఏం చేశారు, ఇప్పుడు దశలు ఇవ్వడం మొదలుపెట్టారు. అంటే మీ సంతోష సాధనోపాయ దశ అని, అంటే మీ ఫస్ట్ వన్ విధేయత శిక్ష దశ అని, 2వది సంతోష సాధనోపాయ దశ అని, 3వది మంచి బాలిక దశ అని, 4 అధికారిత దశ అని, 5th వన్ ప్రజాస్వామ్యం ఆమోదించిన నీతి చట్టమని, 6వది అంతరాత్మ దశ అని ఇలా డివైడ్ చేశారు. అయితే అది 2008 డిఎస్సి వరకు 2012 డిఎస్సి వరకు ట్రెండ్ బాగానే జరిగేది. ఆ క్వశ్చన్స్ ఆ విధంగానే అడిగేవాళ్ళు. తర్వాత ఏం జరిగింది, న్యూ ట్రెండ్కి వచ్చే లోపల ఈ స్థాయిలు దశలు తీసేశాడు. ఊరికే రోమన్ యాంగిల్లో ఇవ్వడం మొదలుపెట్టాడు. అంటే మనకి సంబంధించిన బేసిక్ ఫండమెంటల్స్ మనకి ఐడియా ఉంటేనే మనకి ఐడియా వస్తుంది, లేకపోతే ఐడియా రాదు. 2వ దశ అనేస్తాం. 2వ దశ అంటేనే సంతోష సాధనోపదశని మనకి ఐడియా ఉండాలి. 6వ దశ అనేస్తాం, అది అంతరాత్మ దశ అని మనకి నాలెడ్జ్ ఉండాలి. అది ప్రస్తుతం ఇప్పుడు జరుగుతున్న ట్రెండింగ్. ఓకేనా, ఓకే ఎక్కువ శాతం అసిస్టెంట్ కానీ ఎగ్జిట్ కానీ క్వశ్చన్స్ ఇలాగే ఫామ్ చేస్తున్నారు. ఓకేనా, వాళ్ళకి లిబరల్ వీళ్ళకి టఫ్ అనేది ఏం లేదు. మనకి టఫ్ ఎప్పుడు అనిపిస్తుందంటే ఎప్పుడైనా క్వశ్చన్ మనం విన్నప్పుడు చూడనప్పుడు క్వశ్చన్ టఫ్గానే అనిపిస్తుంది. కాబట్టి ఒకసారి చదివినా ఒకసారి విన్నా కూడా మనకి ఎగ్జామినేషన్లో ఆప్షన్స్ ఉంటాయి. కాబట్టి దాదాపుగా ఆన్సర్ చేసేకి మీరు సంసిద్ధంగా ఉంటారు, ఇబ్బంది ఏం లేదు. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. సింపుల్ క్వశ్చన్, ఒక విద్యా సంవత్సరంలో 6 నుండి 8వ తరగతి వరకు కనీస పని దినాలు మరియు కనీస పని గంటలు ఎన్ని ఉండాలనేది క్వశ్చన్. సింపుల్ క్వశ్చనే, దాదాపు ఛాన్సులు అడిగారు ఈ క్వశ్చన్ని. దీనికి ఆప్షన్స్ వచ్చి
ఏ 200 పని దినాలు 800 పని గంటలు అన్నాం మినిమం. బి 220 కనీస పని దినాలు 800 అవర్స్ అని తీసుకుంటున్నాం. 3 ఆప్షన్ 230 1000 అవర్స్ అని తీసుకుంటున్నాం. 4th ఆప్షన్ 220 1000 అవర్స్ అని తీసుకుంటున్నాం. దీనికి సరైన సమాధానం ఆలోచించండి. ఓకే స్టూడెంట్స్, ఇక్కడ తీసుకుంటే దీనికి సరైన సమాధానం వచ్చి 4th వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. 4th వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. 220 డేస్ వర్కింగ్ డేస్, ప్రతి విద్యా సంవత్సరం 220 డేస్ వర్కింగ్ డేస్ ఉంటాయి. 1000 అవర్స్ ఉంటాయి, టీచింగ్ అవర్స్ ఉంటాయి. ఇక్కడ తీసుకుంటే ప్రైమరీ లెవెల్ 1 to 5th తీసుకుంటే జనరల్గా ఎలిమెంటరీ విద్య అంటే 1 నుంచి 8వ తరగతి వరకు ఎలిమెంటరీ విద్య వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎలిమెంటరీ విద్య అంటే మేము 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు ఎలిమెంటరీ విద్య అంటాం. అయితే మన దాంట్లో ప్రాథమిక విద్య అంటే మేము 1వ తరగతి 5వ తరగతి వరకు చెప్పే ప్రాసెస్లో మనకి వర్కింగ్ డేస్ వచ్చి 200 డేసే, పని గంటలు 800, పని గంటలు 800. మనకి 6, 8 వస్తేనే 220 డేస్ వర్కింగ్ డేస్ వస్తాయి, 1000 టీచింగ్ సంబంధించిన అవర్స్ వస్తాయి. ఈ రెండు చాలా చాలా ఇంపార్టెంట్, చాలాసార్లు ఎగ్జామినేషన్కి అడిగారు. ఓకేనా. జనరల్గా ఎలిమెంటరీ అంటే ఏమి, ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అంటే 1 నుంచి 8వ తరగతి వరకు మాత్రం ఎలిమెంటరీ. 9th క్లాస్ గురించి పట్టించుకోరు, 10th క్లాస్ గురించి పట్టించుకోరు. ఎందుకంటే అది వాళ్ళకి 6 నుంచి 14 సంవత్సరాల వరకు మాత్రమే బాల్ అనే ఒక ప్రయారిటీ తీసుకోవడం వల్ల విద్యా హక్కు చట్టం ప్రకారం అలా ప్రాసెస్ జరుగుతూ ఉంది. ఓకేనా. అయితే ఎన్ఈపి 2020లో మార్పు జరిగింది, అది ముందు వీడియోలో మీకు చెప్పాను. ఓకేనా. అంటే మేము 3 నుంచి 18 సంవత్సరాలకు బాల్గా ఎన్ఈపి 2020 చెప్తుంది. ఓకేనా. కస్తూరి రంగన్ యొక్క సిఫార్సు ప్రకారం దాని ప్రకారమే జరుగుతుంది. ఓకేనా. కస్తూరి రంగన్ అనే వ్యక్తి ఎన్ఈపి 2020కి సంబంధించిన చైర్మన్. ఓకేనా. అది మీకు ఈజీ తెలిసి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం స్టూడెంట్స్. ఓకే, ఈ క్రింది వాటిలో అసత్యం వాక్యం అంటే రాంగ్ స్టేట్మెంట్ ఒకటి ఉంది, దాన్ని మీరు గుర్తించాలా. రాంగ్ స్టేట్మెంట్ ఒకటి ఉంది. ఓకే, ప్రజ్ఞ అనేది బహుముఖ సామర్థ్యం కలిగి ఉంటుంది. ఇది వైయక్తిక భేదాలకు సంబంధించిన క్వశ్చన్. ప్రజ్ఞ అనేది బహుముఖ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది, ఫస్ట్ ఆప్షన్. రెండో ఆప్షన్, ప్రజ్ఞను ప్రజ్ఞా పరీక్షల ద్వారా పూర్తిగా కొలవలేం, ఇది రెండోది. ప్రజ్ఞ అనేది జ్ఞానం కాదు. ఓకే, ప్రజ్ఞను ప్రజ్ఞా పరీక్షలు సంపూర్ణంగా కొలుస్తాయి. దీంట్లో ఒక్కటి మాత్రమే రాంగ్ స్టేట్మెంట్ ఉంది. ఓకే, సో రాంగ్ స్టేట్మెంట్ అనేది ఉంది. రాంగ్ స్టేట్మెంట్ని మీరు ఐడెంటిఫికేషన్ చేయాల్సి ఉంటుంది. రాంగ్ స్టేట్మెంట్ ఒకటి ఉంది. దానికి సరైన సమాధానం చూడండి. ఎప్పుడూ కూడా ప్రజ్ఞ అనేది ప్రజ్ఞా పరీక్షల ద్వారా సంపూర్ణంగా అసెస్మెంట్ చేయలేము, అది పూర్తి స్థాయిలో ప్రామాణికంగా తీసుకోలేము. ప్రజ్ఞా పరీక్షల ద్వారా ప్రజ్ఞను సంపూర్ణంగా అసెస్మెంట్ చేయలేము, అదే రాంగ్ స్టేట్మెంట్. మిగతావన్నీ కరెక్టే. ప్రజ్ఞ ఎప్పుడు జ్ఞానం కాదు, ప్రజ్ఞ ఎప్పుడు క్రియేటివిటీ కాదు, ప్రజ్ఞ ఎప్పుడూ కూడా ఇంట్రెస్ట్ కాదు, ప్రజ్ఞ ఎప్పుడూ స్థిరంగా ఉండదు. ప్రజ్ఞ అనేది జనరల్గా 21 ఇయర్స్కి ఆగిపోతుందని కొందరు శాస్త్రవేత్త అంటే మేము బినే టెర్మ్ అనే యొక్క సిఫార్సు ప్రకారం 21కి ఆగిపోతుందని కొందరు శాస్త్రవేత్తలు సిఫార్సు చేశారు. ప్రజ్ఞ అంటే మన అచ్చు తెలుగులో తెలివితేటలు అంటాం, అంతే. దానికి సంబంధించి కొన్ని ప్రజ్ఞా పరీక్షలు కూడా ఉన్నాయి, వెరీ వెరీ ఇంపార్టెంట్. దానికి సంబంధించిన సింపుల్ మెథడ్లో మీకు వీడియో అంటే జనరల్గా నేను క్లాస్ చెప్పేటప్పుడు స్టూడెంట్స్కి బాగా ఈజీ మెథడ్లో ఉంటుంది. వీడియోస్ కూడా చేశాను, అవి కూడా అప్లోడ్ చేస్తాను. దాదాపు ఆ ప్రజ్ఞా పరీక్షలు చాలా ఈజీ మెథడ్లో ఈజీ టెక్నిక్ ద్వారా విషయాన్ని చెప్పడం జరిగింది. దాదాపు నేను వెళ్ళే ఇన్స్టిట్యూట్స్లో చాలా వరకు ప్రజ్ఞా పరీక్షకు సంబంధించి ఈజీగా ఆన్సర్ చేయగలరు. ఆ వీడియో కూడా మీకు నేను అప్లోడ్ చేస్తాను, ఒకసారి చూడండి. ఓకేనా. ప్రజ్ఞా పరీక్షలు చాలా చాలా ఇంపార్టెంట్. ఆర్మీ ఆల్ఫా పరీక్ష, ఆర్మీ బీటా పరీక్ష, జనరల్ క్లాసిఫికేషన్ పరీక్షలు, సైమన్ బినే పరీక్షలు, స్టాన్ఫర్డ్ బినే ప్రజ్ఞా పరీక్షలు, వెస్టర్ శాబ్దిక్ పరీక్షలు, వెస్టర్ నిష్పాదన పరీక్షలు, పిట్నర్ పార్ట్స్ ప్రజ్ఞా పరీక్షలు, ఓటర్స్ గాస్ ప్రజ్ఞా పరీక్షలు చాలా ఉన్నాయి. అవన్నీ ఈజీ మెథడ్లో ఉన్నాయి, ఈజీ మెథడ్లో మనం ఆన్సర్ చేసే విధంగా ఉన్నాయి, ఈజీ టెక్నిక్ ద్వారా ఉన్నాయి. ఆ వీడియోని కూడా అప్లోడ్ చేస్తాను. అవి కూడా ప్రజ్ఞా పరీక్షలు బాగా
మీరు అవగాహన చేసుకోండి స్టూడెంట్స్. ఓకేనా? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. చాలా సింపుల్ క్వశ్చన్, ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ సంబంధించిన క్వశ్చన్. ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ సంబంధించిన క్వశ్చన్. సహిత విద్య ఏ సూత్రంపై ఆధారపడుతుంది? సహిత విద్య అనేది ఏ సూత్రంపై ఆధారపడుతుంది? ఆప్షన్ ఏ సామాజిక సంస్థల మీద, సామాజిక సమానత, సామాజిక ఉనికి మరియు ప్రపంచీకరణ గ్లోబలైజేషన్, విశ్వ సోదర భావం. ఈ నాలుగుట్లో ఏదనేది ఒక ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ అనేది మనకి ఆధారపడుతుందని. ఓకేనా స్టూడెంట్స్? ఇక్కడ దీనికి సరైన సమాధానం మనకి సోదర భావం, విశ్వ సోదర భావం మీదే ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ ఆధారపడి ఉంటుంది. సమ్మిళిత విద్య అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సమ్మిళిత విద్య అంటే మొత్తం సంబంధించి, అంటే స్పెషల్ నీడ్ చిల్డ్రన్ ప్లస్ మనం కూడా ఇంక్లూడ్, అంటే మనం అంటే జనరల్గా ప్రత్యేక అవసర పిల్లడు మనతో పాటు ఆరోగ్యవంతుల పిల్లలకు సంబంధించి అందరూ కూడా ఒకే పాఠశాల విద్యా విధాలు నేర్చుకునే ఒక ప్రక్రియ. దానివల్లే పిల్లవాళ్ళు బాగా డెవలప్మెంట్ అవుతారు. అంటే మీ కొలాబరేటివ్ లెర్నింగ్, కోఆపరేటివ్ లెర్నింగ్ ద్వారా అంటే మీ సహాయ సహకారాల ద్వారా విషయాన్ని నేర్చుకుంటారు. త్వరగా వాళ్ళు జ్ఞానవంతులుగా తన యొక్క ప్రాబ్లమ్స్ రెక్టిఫై చేసుకునే విధంగా ఉండే ఉద్దేశంతో ఏర్పాటు చేసిందే ఒక విధానమే ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్. మన టెట్లో ఇది ఒక చాప్టర్ ఉంది. ఓకే, ఆ చాప్టర్ని కొద్దిగా చూసుకోండి. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ చాప్టర్ చాలా చాలా ఇంపార్టెంట్. బట్ అయితే మనకి 1 or 2 బిట్స్ కంపల్సరీగా వస్తాయి. అందులో కూడా ఎక్కువ క్వశ్చన్స్ అడిగేటివి దాదాపు విజువల్ ఇంపైర్స్ గురించి ఎక్కువ అడుగుతారు. తర్వాత హియరింగ్ ఇంపైర్స్ గురించి అడుగుతారు, డిజబుల్స్ సంబంధించి అడుగుతారు. తర్వాత మస్తిష్క పక్షపాతం ఉన్నాయి, ఎథైటోసిస్, అటాక్సియా, అవన్నీ కూడా బాగా ఇంపార్టెంట్. అవి భలే ఇంపార్టెంట్, అవి చాలా చాలా అడుగుతారు. ఓకేనా? అంటే మానసిక పక్షపాతం గురించి అడిగే క్వశ్చన్లు మినిమం 5 ఉన్నాయి. ఆ 5 బాగా నేర్చుకోవాలి. మనకి ఎగ్జామినేషన్ హాల్లో కంపల్సరీగా అడిగే క్వశ్చన్స్ అవి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం స్టూడెంట్స్. ఇది చూడండి, నూతన జాతీయ విద్యా విధానం ఎన్ఈపి 2020 గురించి విద్యావేత్తలు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ఒక నినాదం ఇచ్చారు. ఏమా నినాదం? 1, తేలికనేదే కానీ గట్టిది అని ఫస్ట్ స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే ఏది ఇది విద్యా హక్కు చట్టం, మన ఇది నూతన జాతీయ విద్యా విధానం 2020 గురించి. సెకండ్ ఏం చెప్పారు? గట్టిదే కానీ తేలికనేదే. మూడోది, అందరూ చదవాలి, అందరూ ఎదగాలి. ఫోర్త్ వన్, గట్టిదే కావున ప్రయత్నం గట్టిగా ఉండాలి అని 4 ఆప్షన్స్ ఇచ్చారు మన విద్యావేత్తలు. దీనికి సరైన నినాదం ఏమంటే ఎన్ఈపి 2020 అనేది తేలికైనదే కానీ గట్టిది అనేది దాని యొక్క నినాదం. తేలికైనదే బట్ చాలా గట్టిది. అంటే ఆ ప్రాసెస్ అనేది చాలా ఇంపార్టెంట్ చెప్తున్నారు. అంటే 5+3+3+4 ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అనేది వాళ్ళ విద్యావేత్తల యొక్క సిఫార్సురంగా జరిగే ఒక ప్రాసెస్. ఓకే స్టూడెంట్స్? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓకేనా? సేమ్ ఎన్ఈపి 2020 గురించి క్వశ్చన్ ఉంది. ఇంకోటి ఎన్ఈపి 2020 సంబంధించి చూద్దాం. ఇది చూడండి, ఎన్ఈపి 2020కి సంబంధించి సరికానిది ఒక రాంగ్ స్టేట్మెంట్ ఉంది. దీంట్లో ఒక రాంగ్ స్టేట్మెంట్ అనేది మనం చూస్ చేసుకోవాలి. రాంగ్ స్టేట్మెంట్ ఒకటి ఉంది, అది సరికానిది మనం చూసుకోవాలి. ఎగ్జామినేషన్లో ఎక్కువగా సరికానివి సరైనవి అనేది ఎక్కువ అడుగుతారు. జతపరచండి, ఆ క్వశ్చన్స్ ఇప్పుడు ఎక్కువ అడుగుతున్నారు. అవి ఎక్కువ అవగాహన ఉంటేనే మనం ఆన్సర్ చేయగలం, లేకపోతే ఆన్సర్ చేయలేం. ఓకేనా? కొద్దిగా చూసుకోండి. దీన్ని చూడండి, సరికాని రాంగ్ స్టేట్మెంట్ చూడాలి. ఫస్ట్ స్టేట్మెంట్ చెప్తున్నాను, జస్ట్ ఇప్పుడు చెప్పినట్టే. ఈ ప్రాసెస్ 5+3+3+4 ఒక ప్రక్రియ కొనసాగుతుందంటున్నారు. రెండోది, బిఎడ్ ఎంఫిల్ కోర్సులు 4 సంవత్సరాల కాలపరిమితి ఉంటుందంటున్నారు. బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ కోర్సుకి, మాస్టర్ ఆఫ్ ఫిలాసఫీ కోర్సుకి 4 సంవత్సరాలు ఉంటుంది ఇప్పటి నుంచి అంటున్నారు.
2030 నాటికి 100% గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో, జీఈఆర్ అంటాం, గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో ఉండాలని లక్ష్యం పెట్టుకున్నారు. 4th ఆప్షన్ 8వ తరగతి వరకే మాతృభాషలో విద్యాబోధన అంటున్నారు. ఇలా మనకి 4 ఆప్షన్స్ ఇచ్చాం. దీంట్లో ఒకటి రాంగ్ స్టేట్మెంట్ ఒకటి ఉంది. ఇందులో ఒకటి రాంగ్ స్టేట్మెంట్ అనేది మనం చూస్ చేసుకోవాల్సి వస్తుంది. చూడండి, వీడియో పాస్ చేయండి. ఓకేనా, వీడియో పాస్ చేయండి. ఆన్సర్ని మీరు మ్యాక్సిమంగా ప్రయత్నం చేయండి. ఓకేనా, ఊరికే డబ్బా క్వశ్చన్ చూసుకుంటూ ఆన్సర్ చదువుకుంటూ పోతే బట్ కొద్ది వరకు ఉపయోగం ఉంటుంది అంతే. అయితే మీరు ఆలోచిస్తే మీకు ఈ ఎగ్జామినేషన్లో మీకు త్వరగా టక్కని గుర్తుకొస్తాయి ఇవి. దీంట్లో రాంగ్ స్టేట్మెంట్ ఏదంటే బిఎడ్ ఎంఫిల్ అనేది 4 years అంటున్నాం కదా, అది రాంగ్ స్టేట్మెంట్ ఉంది. దీంట్లో మిగతావన్నీ రైట్ స్టేట్మెంట్సే. ఇక్కడ సేమ్ 5+3+3+4 కరెక్టే. 2030 నాటికి 100% గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో, ఇది కరెక్టే. అంటే మీ బడి బయట పిల్లలు ఉండకూడదు, 100% పాఠశాలలో ఉండాలి. ఇది 3 నుంచి 18 సంవత్సరాల పిల్లవాడు బయట ఉండకూడదు, ఉంటే పాఠశాలలోనే ఉండాలా, ఎన్రోల్మెంట్ అయిండాలా అనేది ఒక ప్రాసెస్. నెక్స్ట్ 8వ తరగతి వరకే మాతృభాష, ఇది కరెక్టే. జనరల్గా అయితే 5వ తరగతి వరకే చెప్పారు. 5వ తరగతి వరకు మనకి లోకల్గా తెలుగు ఉంటుంది. మిగతా ఇంకా అంటే ఏదైనా సైన్స్ కానీ సోషల్ కానీ తెలుగు మీడియం ఉండవు, 5వ తరగతి వరకు మాత్రం ఉంటాయి. అయితే మనది ఎడ్యుకేషన్ అనేది ఉమ్మడి జాబితా కాబట్టి 8వ తరగతి వరకు మీ రాష్ట్ర భాషలోనే పాఠాలు చెప్పుకోవచ్చని సిఫార్సు చేసి చెప్పారు. 8వ తరగతి వరకు అంటే మీ సైన్స్ని తెలుగులో చెప్పుకోవచ్చు, సోషల్ని తెలుగు మీడియంలో చెప్పుకోవచ్చు, మ్యాథ్స్ని తెలుగు మీడియంలో చెప్పుకోవచ్చు. అయితే 8th పైన 9th క్లాస్ 10th అంటే మన 11th క్లాస్ 12th క్లాస్ అంటాం. ఓకే, ఇంటర్మీడియట్ బోర్డు ఉండదు, ఇంటర్మీడియట్ బోర్డు రద్దు చేస్తారు. అలా 11వ తరగతి 12వ తరగతి అనేటివి ఇంగ్లీష్ మీడియంలో ఉంటాయి, తెలుగు మీడియం అనేది ఉండదు. ఈ దీంట్లో 3 స్టేట్మెంట్స్ కరెక్టే, అదొక్కటే రాంగ్. జనరల్గా అయితే అందులో బిఎడ్ అనేది 4 years అది కరెక్టే. బిఎడ్ అనేది 4 years ఉంటుంది, ఆ స్టేట్మెంట్ కరెక్టే. అయితే దానికి అదనంగా ఎంఫిల్ కలిపాను. ఎంఫిల్ అనేది అసలు ఎంఫిల్ అనేది కోర్సే ఉండదు, ఎంఫిల్ కోర్స్ పూర్తిగా రద్దు అయిపోతుంది. ఎంఫిల్ కోర్స్ పూర్తిగా రద్దు అయిపోయి ఓన్లీ పిహెచ్డి కోర్స్ మాత్రమే ఉంటుంది స్టూడెంట్స్. ఓకేనా, కొద్దిగా సెల్ఫీ ఓరియంటెడ్ తీస్తున్నాను, కొద్దిగా షేక్ వస్తూ ఉంటుంది. ఓకే, బట్ కంటెంట్ బాగా జాగ్రత్తగా వినండి. ఇంకోటి బోర్డు మీద చెప్దాం అనుకున్నాను, బట్ అయితే కన్వీనియంట్ లేకపోవడం వల్లే ఇలా చెప్పవలసి వస్తుంది. ఓకేనా, కొన్ని క్లాస్ వీడియోస్ బోర్డు మీద చెప్పాను, బట్ లేకపోవడం వల్ల మీకు ఇలా చెప్పవలసి వస్తుంది. ఓకే స్టూడెంట్స్, బట్ మీకు సబ్జెక్ట్ అనేది వినండి, బాగా సబ్జెక్ట్ రాసుకోండి, క్వశ్చన్ రాసుకోండి, ఆన్సర్ రాసుకోండి. ఓకేనా, లేదంటే వీడియోని 2-3 సార్లు చూడండి, చాలు మీ మైండ్లో ఫిక్స్ అయిపోతాయి. ఎగ్జామినేషన్ హాల్లో మీకు దాదాపుగా గుర్తుకొస్తాయి. ఓకే, అంటే బట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం వినుండాలి, చదివి ఉండాలి. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం స్టూడెంట్స్. ఓకేనా, ఐసిడిఎస్ ఇది ఎక్కడ క్వశ్చన్ అంటే ఈసిసిఈ అనేది మీకు మన టెట్లో సిలబస్ ఉంది. ఈసిసి గురించి, ఆ ఈసిసికి సంబంధించిన దాంట్లోనే ఒక్క క్వశ్చన్ ఇది. ఐసిడిఎస్ గురించి సరికానిది ఏదంటున్నాడు, రాంగ్ స్టేట్మెంట్ అంటున్నాడు. అంటే సరికానిది అంటున్నాడు. ఐసిడిఎస్ ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీస్ అని, ఇది 1975 అక్టోబర్ 2 స్థాపించబడింది. ఇది ఫస్ట్ స్టేట్మెంట్. దీంట్లో రాంగ్ స్టేట్మెంట్ మనం చూస్ చేసుకోవాలి. 10 సంవత్సరాలలోపు పిల్లల పౌష్టికాహారం అందించడం, ఇది రెండో స్టేట్మెంట్. స్త్రీ శిశు సంక్షేమ శాఖ పరిధిలో ఉంటుంది, ఇది థర్డ్ స్టేట్మెంట్. ఐసిడిఎస్లో ప్రధానంగా 6 రకాల సేవలను మనం సిఫార్సు చేస్తున్నాం, జరుగుతుంది సర్వీస్ 6 రకాల సేవలు జరుగుతుంది అంటున్నాము. దీంట్లో రాంగ్ స్టేట్మెంట్ ఏదనేది మనకి క్వశ్చన్ చూస్తాం. ఒక రాంగ్ స్టేట్మెంట్ ఉంటుంది దీంట్లో, రాంగ్ స్టేట్మెంట్ చూడాలి. ఓకేనా, ఓకే చూడండి, దీనికి సరైన సమాధానం ఏమంటే, అంటే దీంట్లో ఒకటి రాంగ్ ఉంది, అదేంటంటే 10 సంవత్సరాల లోపు అంటున్నాం కదా,
10 సంవత్సరాలు పిల్లలకి పౌష్టికాహారం అందించాలి అనేది రాంగ్ స్టేట్మెంట్. జనరల్గా వీళ్ళ యొక్క మెయిన్ ప్రాసెస్ 6 సంవత్సరాల లోపు మాత్రమే వీళ్ళు ప్రయాటిస్తారు. 6 సంవత్సరాల పైన మన ప్రాథమిక పాఠశాలలో జాయినింగ్ అవుతారు. ఓకేనా? కాబట్టి వీళ్ళు 6 సంవత్సరాల వరకు మాత్రమే పిల్లలకు సంబంధించిన ఈసీసీ ఎర్లీ చైల్డ్హుడ్ అండ్ కేర్ ఎడ్యుకేషన్ సంబంధించి వాళ్ళకి విద్యను అందిస్తారు, సరైన పౌష్టికాహారం వాళ్ళకి అందిస్తారు. అవి వాళ్ళ యొక్క విధి, ఐసిడిఎస్ యొక్క విధి. అయితే తర్వాత మన స్కూల్కి వాళ్ళు ప్రమోట్ చేస్తారు. కాబట్టి వాళ్ళ సంబంధం లేదు, 10 సంవత్సరాలు కాదు 6 సంవత్సరాల లోపు అనేది కరెక్ట్. అది అక్కడ రాంగ్ స్టేట్మెంట్. ఆ క్వశ్చన్కి అది ఆన్సర్. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇటు చూడండి క్వశ్చన్. ఇక్కడ నేను రాసిన బిడ్ బ్యాంక్, ఇప్పుడు ఒక బిడ్ బ్యాంక్ మనం రాసి వివాన పబ్లికేషన్లో బిడ్ బ్యాంక్ రాశాను 3000 బిడ్ బ్యాంక్లో. ఇక్కడ ఇది ఏదానికి సంబంధించిన క్వశ్చన్ అంటే ఐసీటీలో ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీలో మనకి ఈ క్వశ్చన్ ఎంఎస్ ఆఫీస్కి సంబంధించిన క్వశ్చన్. స్ప్రెడ్ షీట్ ఉంది మీకు సంబంధించిన సిలబస్లో, ఐసీటీలో సంబంధించిన క్వశ్చన్ ఇది. ఎంఎస్ ఆఫీస్ సంబంధించిన క్వశ్చన్ ఇది. నేను రాసిన బిడ్ బ్యాంక్ బుక్ను ఎవరు కూడా దొంగగా జిరాక్స్ చేసుకోకుండా ప్రతి పేజీలో వాటర్ మార్క్ పెట్టాను. ఈ వాటర్ మార్క్ పెట్టడానికి ఎంఎస్ ఆఫీస్లో నేను ఏ టూల్ను వాడాలి అని క్వశ్చన్ ఫామ్ చేశాను. ఇక్కడ జనరల్గా ఇక్కడే మనకి మధ్యలో మన పుస్తకంలో మధ్యలో వివానా పబ్లికేషన్ ఒకటి వచ్చింది, బట్ వాటర్ మార్క్ ఇతను ఈసారి పెట్టలేదు. బట్ వాటర్ మార్క్ పెట్టేటట్లయితే మనం ఏ టూల్ వాడాలి అని ఎంఎస్ ఆఫీస్లో ఇక్కడ 1 ఇన్సర్ట్ మెనూ వాడతామా, డిజైన్ మెనూ వాడతామా, లేఅవుట్ మెనూ వాడతామా, వర్షన్ మెనూ వాడతామా అనేది 4 ఆప్షన్స్ ఇచ్చాం. మనం ఒక వాటర్ మార్క్ పెట్టాలంటే మనం దేన్ని యూజ్ చేసుకుంటాం. ఐసీటీలో సంబంధించిన క్వశ్చన్ ఇది. ఓకేనా స్టూడెంట్స్, మీకు ఐసీటీ కూడా ఉంది కాబట్టి కొద్దిగా జాగ్రత్త చూసుకోండి. ఇక్కడ తీసుకుంటే మనకి దీనికి సరైన సమాధానం డిజైన్ మెనూ అనే సెక్టార్లోనే వాటర్ మార్క్ ఉంటుంది. వాటర్ మార్క్ అంటే ఒక పేజ్ మీరు జాగ్రత్త చూసినా ఒక పేజ్ వెనకాల మన సంస్థ పేరు కానీ దానికి సంబంధించిన ఒక రైటర్ పేరు కానీ దానికి సంబంధించిన ఒక ఉంటుంది, లోగో ఉంటుంది. అంటే మీ ఎవరు జిరాక్స్ చేయించుకున్నప్పుడు ఆ లోగో అనేది అలాగే కొనసాగుతూనే ఉంటుంది. ఎందుకు? ఆ పుస్తకాలకు సంబంధించి ఎవరు కూడా జిరాక్స్ చేసుకుని బయట అమ్ముకోవడం అలా కాకుండా వాళ్ళు పబ్లిషర్ ప్రకారమే ఒక జరగాల ఉద్దేశంతో జరిగిన ఒక ప్రక్రియ కోసం దాన్ని వాడతాం. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఓకేనా? చూడు సింపుల్ క్వశ్చన్. సాయి అనే విద్యార్థి టెట్లో ఆల్రెడీ క్వాలిఫై అయినాడు. ఇది మూర్తిమతో సంబంధించిన క్వశ్చన్, చాప్టర్ సంబంధించిన క్వశ్చన్. అయితే ఏపీ టెట్ 2024లో అతను అప్లై చేశాడు. అంటే మేము అప్లై చేసాడు బాగా ఆలోచించాడు. అంటే మేము ఏపీ టెట్ ఆల్రెడీ క్వాలిఫై అయ్యాను, నాకు ఒక 90 మార్క్స్ వచ్చాయి, ఇబ్బంది ఏం లేదు. అయితే ఏపీ టెట్ 2024 వచ్చింది, దీనికి ప్రిపేర్ కావడం మేలా లేకపోతే డిఎస్సికి ప్రిపేర్ కావడం మేలా అనేది ఏ రకమైన సంఘర్షణ అంటున్నాడు క్వశ్చన్. మరి జనరల్గా స్టూడెంట్స్ మీకు ఎదురవుతూ ఉంటుంది ఇది. అంటే ఎవరికైతే కొద్ది స్కోర్ బాగా ఉన్న వాళ్ళకి ఈ సంఘర్షణ బాగా వస్తూ ఉంటుంది. అంటే మీ డిఎస్సి ప్రిపేర్ అవుదామా లేదంటే టెట్ ఇంకోసారి రాద్దామా అనేది ఒక డైలమా ఉంటుంది. అది ఏ రకమైన సంఘర్షణ అంటున్నాం? పరిహార సంఘర్షణ, ఉపగమ సంఘర్షణ, ఉపగమ సంఘర్షణ, ద్విఉపగమ పరిహార సంఘర్షణ అనేది క్వశ్చన్. ఓకే స్టూడెంట్స్, దీనికి ఆన్సర్ మీరు దాదాపు చేస్తారు. ఎందుకంటే సంఘర్షణ అనేది చాలా ఈజీగా ఆన్సర్ చేయగలరు స్టూడెంట్స్. ఓకేనా? దీనికి సరైన సమాధానం ఉపగమ సంఘర్షణ అనేది కరెక్ట్ అంశం. ఓకేనా? ఏదైనా సంబంధించి రెండు సంబంధించి పాజిటివ్ అంశాలు కూడా కాబట్టి ఉపగమ సంబంధించి ఉంటాయి. ఎప్పుడైనా క్వశ్చన్లో నాట్ అని వర్డ్ కనబడితే అది పరిహార సంఘర్షణే. ఓకేనా? ఆ సంఘర్షణ సంబంధించి కూడా మీరు దాదాపు బాగా నేర్చుకోండి. సంఘర్షణ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే స్టూడెంట్స్, లాస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓకేనా?
ఈ క్రింది వాటిలో సరిగా జతపరచని సిద్ధాంతం. ఒకటి రాంగ్ అనేది స్టేట్మెంట్ అనేది ఉంటుంది, సిద్ధాంతాలు జతపరచిన దాంట్లో రాంగ్ స్టేట్మెంట్ ఉంటుంది. అందులో 1 చూద్దాం. పరికరాత్మక సిద్ధాంతంనే కార్యసాధన అభ్యసన సిద్ధాంతం అంటారా? నిర్గమాల సిద్ధాంతాన్నే శాస్త్ర అభ్యసన సిద్ధాంతం అంటారా? వికార్య సిద్ధాంతాన్నే పరిశీలన అభ్యసన సిద్ధాంతం అంటారా? ట్రాన్స్పోజిషన్ సిద్ధాంతాన్నే ఆవిష్కరణ అభ్యసన సిద్ధాంతం అంటారా అనేది మనకు 4 ఇచ్చారు. దీంట్లో ఒక్కటి మాత్రం రాంగ్, ఒకటి మాత్రమే రాంగ్ ఉంది. ఆ రాంగ్ అనేది మనం చూస్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకేనా? రాంగ్. మ్యాక్సిమం హెడ్ఫోన్స్ పెట్టి వినేకే ప్రయత్నం చేయండి. ఓకేనా? హెడ్ఫోన్స్ పెట్టుకుని వినేకే ప్రయత్నం చేయండి. క్వశ్చన్ రాసుకోపోయినా లేదంటే బుక్ కొనండి. బుక్ కొంటే దాంట్లో 3000 సంబంధించిన బిడ్ బ్యాంక్ ఉంది. జనరల్గా ద బుక్ ప్రైస్ 249. మీ యొక్క ప్రాంతంలో బుక్ని మీకు చాలా డిస్కౌంట్తోనే బుక్ మీకు అందుతుంది, పెద్ద కాస్ట్ పడదు. కాబట్టి బుక్ని కొనండి, కంపల్సరీగా కొనండి. మీ ఫ్రెండ్స్ కూడా కంపల్సరీ సిఫార్సు చేయండి. ఎందుకంటే మనకి టెట్ అనేది, డిఎస్సి అనేది చాలా కీలకమైన సంబంధించిన ఎగ్జామినేషన్. మనం అత్యున్నత స్థాయికి ఎదగడానికి, సమాజంలో మంచి స్టేటస్ రావడానికి, ఆర్థికంగా స్థిరపడడానికి, మన అంటే పిల్లల్ని మంచి వృద్ధి డెవలప్మెంట్ చేయడానికి మనకి ఇచ్చే అత్యంత కీలకం, అంటే ప్రభుత్వం ఇచ్చే ఒక మంచి అద్భుతమైన అవకాశం అది. ఆ అవకాశం అనేది మనకి ఉపాధ్యాయుని వల్ల కానీ పుస్తకాల ద్వారా కానీ మీకు అందుతుంది. ఆ జ్ఞానం అయితే మనం ఎగ్జామినేషన్లో మనం సక్సెస్ కావచ్చు. మనం ఏ జ్ఞానం మనము అంటే మీ ఇన్వెస్ట్మెంట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇన్వెస్ట్మెంట్ చేస్తేనే మనకి ప్రాఫిట్ వస్తుంది, అది ఏదైనా సరే. కాబట్టి దానికి సంబంధించి పుస్తకం అనేది లో కాస్ట్ పడుతుంది, వినండి. దాదాపు సైకాలజీ అనేది మ్యాక్సిమంగా మనం ఓన్లీ ఒక అకాడమిక్ బేస్డ్గా కాకుండా క్లాస్ వినడమే ఉత్తమం అనిపిస్తుంది సైకాలజీ విషయంలో. మిగతా సబ్జెక్ట్ అయితే చదివితే అర్థం చేసుకోవచ్చు, కానీ ఒక సైకాలజీ విషయంలో మాత్రమే ఒకసారి ఎదుటి వ్యక్తి చెప్పిన క్లాస్ని వినడమే మేలు. ఓకేనా? అది కొద్దిగా ఎందుకంటే ఎగ్జామినేషన్లో కొద్దిగా ఇంకా కాంట్రవర్షియల్ బిట్లు పడతాయి, ఎక్కువ కాంప్లికేటెడ్ బిట్సే పడతాయి. ఓకేనా స్టూడెంట్స్? ఓకే, చదవండి, బట్ అయితే క్లాస్ వినండి. ఎవరిదైనా క్లాస్ వినండి, అది నాదనే కాదు, క్లాస్ వినాలా. సైకాలజీ క్లాస్ ఎవరిదైనా క్లాస్ వింటే మీకు దాదాపుగా డౌట్స్ క్లారిఫై అవుతాయి. ఓకే స్టూడెంట్స్, దీనికి సరైన సమాధానం ఏదంటే, ఇక్కడ రాంగ్ స్టేట్మెంట్ ఏదని చెప్తే ట్రాన్స్పోజిషన్ సిద్ధాంతం ఉంది కదండి. ట్రాన్స్పోజిషన్ సిద్ధాంతం అనేది అది ఆవిష్కరణ సిద్ధాంతం కాదు. మీతోని కరెక్టే. ఇక్కడ తీసుకుంటే ట్రాన్స్పోజిషన్ సిద్ధాంతం ఏదంటే ఇన్సైట్ లెర్నింగ్ థియరీ, అది కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ తీసుకుంటే పరికరాత్మక అభ్యాస సిద్ధాంతం అన్నా కార్యసాధన అభ్యసన సిద్ధాంతం అన్నా ఈక్వలే. ఇన్స్ట్రుమెంటల్ లెర్నింగ్ థియరీ, ఇది కరెక్ట్. ఇంకా చాలా పేర్లు ఉన్నాయి, జనరల్గా క్లాస్లో చెప్తాను నేను. అవి దాదాపు ఒక్కొక్క సిద్ధాంతానికి మినిమంగా 13 పేర్లు ఉన్నాయి అదనంగా. అది బుక్ రిలీజ్ అవుతుంది, ఆ బుక్లో వస్తాయి. బుక్ వివాన పబ్లికేషన్లోనే విడుదలవుతుంది పుస్తకం. డిఎస్సికి 3 చాప్టర్లు ఉంటాయి, అసిస్టెంట్కి 3 చాప్టర్లు రిలీజ్ అవుతాయి. కొద్ది డెప్త్గానే ఇస్తాను, ఎందుకంటే ప్రతి బిట్ ఇంపార్టెంట్ కాబట్టి బాగా డెప్త్గానే ఉంటుంది. ఆ 3 చాప్టర్ డెప్త్గానే ఇస్తాను, బిట్ అడిగే మనకి మిస్ కాకుండా. ఎస్జిటి అనేది 4 చాప్టర్లు ఉన్నాయి కాబట్టి 4 చాప్టర్లు బాగా డెప్త్గానే ఇస్తాను. మ్యాక్సిమం బిట్ మిస్ కాకుండా ఉద్దేశంతోనే ఇస్తాను. పేస్ ఎక్కువ ఉన్నా పర్వాలేదు, బుక్ బాగా స్టాండర్డ్గా ఇద్దామని ఒక ఆలోచనతో జరుగుతుంది, ప్రక్రియ జరుగుతుంది ప్రజెంట్ అయితే. ఓకే, వెకారియస్ పరిశీలన అభ్యాస సిద్ధాంతం కరెక్టే అది వర్డ్. అది ఎందుకంటే వెకారియస్ జనరల్గా పరిశీలన అభ్యాస సిద్ధాంతం అంటే లెర్నింగ్ బై అబ్జర్వేషన్ అంటాం, లెర్నింగ్ బై ఇమిటేషన్ అంటాం, లెర్నింగ్ బై మోడలింగ్ అంటాం, లెర్నింగ్ బై ఇంటర్లేషన్ అంటాం, లెర్నింగ్ బై రిలేషన్ అంటాం. అంటే ఇవన్నీ కూడా అబ్జర్వేషన్ సంబంధించిన ఆల్బర్ట్ బండూరా సంబంధించిన కెనడా దేశానికి చెందిన వ్యక్తివే. ఓకేనా?
అవి కొద్దిగా నేర్చుకోవాలి. మనకు సబ్జెక్ట్ మనకి కంటెంట్ చెప్తాను. ఓకేనా. నెక్స్ట్ వచ్చి ట్రాన్స్పోజిషన్ సిద్ధాంతం అంటాం. ట్రాన్స్పోజిషన్ సిద్ధాంతమైన గెస్టాల్ట్ అభ్యసన సిద్ధాంతమైన దీన్నే ప్రత్యక్ష వ్యవస్థీకరణ అభ్యసన సిద్ధాంతమైన ఒకటే. దీన్నే సమగ్రాకృత అభ్యసన సిద్ధాంతం అంటాం. దీన్నే హోలిస్టికల్ అభ్యసన సిద్ధాంతం అంటాం. ఈ సిద్ధాంతాన్ని ప్రాజెక్ట్ పద్ధతికి, సమస్య పరిష్కార పద్ధతికి, ఆవిష్కరణ పద్ధతికి ఆధారభూత అభ్యసన సిద్ధాంతం ఇదే. ఇది మన గెస్టాల్ట్ అభ్యసన సిద్ధాంతమే. వర్ధిమన్, కోహిలర్, కోఫ్కా సంబంధించిన సిద్ధాంతమే. దీనే సంజ్ఞానాత్మక సిద్ధాంతాలు అంటాం. ఎక్కువసార్లు ఆప్షన్లు ఇదే ఇస్తారు, లేదా సంబంధాల సిద్ధాంతం అని కూడా ఇస్తారు ఎక్కువ ఆప్షన్స్లో. ఓకేనా. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్. ఓకేనా. సంశ్లేషణాత్మక సిద్ధాంతం అని దీన్నే అంటాం. చాలా సిద్ధాంతాలు దాని పేర్లు ఉంటాయి. ఆ సినాకు సంబంధించిన పేర్లు కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది స్టూడెంట్స్. ఎందుకంటే అవి గుర్తుపెట్టుకోవడం వల్ల మనకి ఎగ్జామినేషన్లో ఎలా ఇచ్చినా కూడా మనం ఆన్సర్ చేయగలం. ఎప్పుడైనా చూడండి, ఎగ్జామినేషన్ హాల్లో ప్రశ్నలు ఎప్పుడైనా సరే ప్రత్యక్ష వ్యవస్థీకరణ అనే పదం కనపడింది అనుకోండి, మీకు ఎగ్జామినేషన్ హాల్లో ప్రత్యక్ష వ్యవస్థీకరణ పదం కనపడితే అది కరెక్ట్గా గెస్టాల్ట్ సిద్ధాంతమే, ఇంక వేరేది ఏంది ఉండదు. ఎగ్జామినేషన్ హాల్లో సంబంధాలనే పదం కనపడిందా, అది కూడా గెస్టాల్ట్ సిద్ధాంతమే. మొత్తము సమగ్రమైన పదాలు కనపడినా గెస్టాల్ట్ సిద్ధాంతమే కరెక్ట్ ఆన్సర్. వేరేదేమి ఆప్షన్ ఆలోచించే పని లేదు. ఓకే స్టూడెంట్స్. ఓకే, నెక్స్ట్ సంబంధించిన ప్రాక్టికల్స్ 4 సంబంధించిన క్వశ్చన్స్కి వెళ్తాను. ఓకే, ప్రస్తుతం వీటిని బాగా అవగాహన చేసుకోండి. ఓకే స్టూడెంట్స్, ఆల్ ద బెస్ట్, హ్యావ్ ఏ నైస్ డే. ఓకే, ఇట్లు మీ తమ్మినేని రవికుమార్.